గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ, మేడం, రాష్ట్ర ప్రజలందరికీ, యావత్ దేశ ప్రజలందరికీ కూడా మరొకసారి నమస్తే. పూర్తిగా ఒక నిరుపేద కుటుంబంలో నుంచి కోటాను కోటీశ్వరుడి వరకు కూడా ఇవాళ టీ కాఫీ నుంచి మొదలు పెడితే కడుపు నిండి ఆహారం వరకు కూడా వాడేది ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అమ్మా గ్యాస్ అనుకుంటా వచ్చే అతన్ని చూస్తే మనకి ఇంట్లోకి ఏదో వచ్చిందన్న ఫీలింగ్ ఉంటుంది. పైప్ కనెక్టెడ్ అవి కూడా వస్తున్నాయి, దాంట్లో టేస్ట్ లేదు. ఇప్పుడు వాళ్ళకి బంద్ చేసింది ప్రభుత్వం. కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటి? అసలు యుద్ధం ఇప్పట్లో ఆగిపోయేలా లేదు. ట్రంప్ ఆయనని ఏమందాం, సైకిక, మంచోడా, చెడ్డోడా, ప్రపంచం ఎవరు అసెస్ చేయలేకపోతున్నారు. రేపు ఆపుతానంటాడు, ఆపుతానన్న రోజే కొన్ని వందల బాంబులు వేసి అక్కడ ఆ పొగలు, ఆ నాశనం, ఆ వినాశనం, అదంతా ఏంటో మరి. అది అక్కడ పక్కన పెడితే భారతదేశంలో మన ప్రజలకు రోజుకు 80 టన్నుల ఎల్పిజి గ్యాస్ అవసరం మనకు. వీటన్నిటి ఇన్స్పెక్షన్ కూడా రెవెన్యూ శాఖ చేస్తూ ఉంది, వారి సమన్వయంతో పౌర సరఫరాల శాఖ కూడా చేస్తూ ఉంది. ఇవన్నీ అంటే ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉందనేది, ఎన్ని రోజులకు సరిపడా ఉన్నదనేది కరెక్ట్ క్లారిటీ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా మనకి ఎప్పుడు అవసరం రాలేదు. కాబట్టి ఇప్పుడు మన నిల్వలు ఎంత ఉన్నాయి? ప్రభుత్వం అయితే అంటుంది 60 రోజులకు నిల్వ, 50 రోజులకు నిల్వ అని. కానీ డిమాండ్కి దగ్గర సప్లై అయితే లేదు. ప్రతి గృహిణి భయపడుతూ ఉంది, ప్రతి ఆటో డ్రైవర్ భయపడుతూ ఉన్నాడు, ప్రతి హోటల్, ఈ చిన్న చాయ్ కొట్టు అతను కూడా భయపడుతున్నాడు, టిఫిన్ సెంటర్లు భయపడుతున్నాయి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ భయపడుతూ ఉన్నారు, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ భయపడుతూ ఉన్నారు, తర్వాత పవర్ జనరేటర్ యూనిట్స్ కూడా భయపడుతూ ఉన్నారు. సరైన స్టాక్ లేదు అని. ఏమాత్రం ముందు చూపైతే మనం లేము. కానీ ఇంత పెద్ద డిజాస్టర్ అంటే విపత్తు వస్తుందని మాత్రము, ఇది ప్రపంచంలో మానవాళి ఉత్పత్తి. ఇది ఇరాన్ మీద యుద్ధం అంటే మన ప్రజల ఎంత నష్టమో బాగా ఆలోచించాలి మనం. వాళ్ళు ఏదో చనిపోతున్నారు, వాళ్ళకి ఏదో నష్టం జరుగుతుంది, ముస్లిమ్స్ అంతా వాళ్ళు ఏదో అవుతున్నారు అనేది ఒక లెక్కలు వేసుకుంటూ కూర్చోవటం కాదు. ఇక్కడ మన గౌరవ ప్రధానిని అనుక్షణం బతిలాడాలి, రిక్వెస్ట్ చేయాలి, ఖచ్చితంగా మీడియేట్ చేయమని రిక్వెస్ట్ చేయాలి, యుద్ధం ఆపేలా కృషి చేయాలి. ఆ సత్తా మనకుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి, మీరు ఆపేయడానికి కృషి చేయండి. ఇవాళ పరిస్థితి ఏంది? 33 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి. తర్వాత రోజువారీ డిమాండ్, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద 9 లక్షల అదనంగా కనెక్షన్స్ వచ్చినాయి. ఇవాళ 90 లక్షల మందికి కనెక్షన్ ఉంది. భయపడి ఒక సిలిండర్ ఎక్కువ తీసుకుంటున్నారు. మన పెట్రోల్ ఇన్సిడెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో అయింది కదా. రేపు ఏదో జరిగిపోతుంది అనేటప్పటికి మొత్తం పెద్ద క్యూ, పెద్ద ఆందోళన, టెన్షన్. ఇప్పుడు అది కేవలం మగవాళ్ళు ఎక్కువ తిరగడానికి ఉపయోగపడుతుంది అది. కానీ ఇప్పుడు ఇది ప్రతి స్కూటర్ బాయ్ అందరికీ కావాలి. అయితే మనం ఏం చేయాలి? యుద్ధాన్ని ఆపమని కోరుదామా, లేకపోతే ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఇంకా గోడౌన్స్ పెంచుకొని ఏం చేద్దాం? హర్మూజ్ అనే జలసంధిలో 22 లక్షల టన్నుల గ్యాస్ అక్కడ ఆగిపోయి ఉన్నది. మనకు ఎంత టెన్షన్. ప్రభుత్వం నో ప్రాబ్లం అంటుంది, మనం అధిగమించగలము అని అంటుంది. ఈ యుద్ధం అంతా అనిశ్చితిగానే ఉంది. చాలా పెద్ద పెద్ద పడవలు హర్మూజ్లో ఆగిపోయి ఉన్నాయి. అయితే మన పాత్ర ఏంది? పౌరులుగా మనం ఏం చేద్దాం? ఎలక్ట్రికల్ ఇండక్షన్స్ కొంటున్నారు, ఎలక్ట్రికల్ స్టవ్లు కొంటున్నారు. అయినా సరిపోతుందా? కాదు. కొనగలిగే వాళ్ళు కొనగలుగుతారు, మరి కొనలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సాధారణ పౌరులుగా మనం ఒక్కటే ఏం చేయాలంటే, తరచూ మన ప్రభుత్వాలను యుద్ధం ఆపేలా కృషి చేయమని మాత్రం బతిలాడగలగాలి, అంతే. నాకు ఇంకా రెండోది ఏం కనిపిస్తలేదు నాకు. వాళ్ళు కొట్టుకుంటున్నారు. మన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా గృహిణి టెన్షన్ పడుతూ ఉంది. అదే మళ్ళీ రిపిటేషన్. ఆటో వెళ్ళి గ్యాస్ నింపుకుంటేనే దినమంతా తిరిగి వస్తాడు ఆయన. ఇంట్లో సిలిండర్ ఉంటే గృహిణి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమె అంటే, ఇంకా నాకు భరోసాగా ఉంటుంది. ఆమె పిల్లలకు స్కూల్ పంపించచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అంటే ఇది చర్చ ఎందుకు అని అంటే, మనము జస్ట్ ఆన్సర్లెస్ అని కాకుండా అన్నీ పొదుపుగా వాడుకోవటం, పొదుపుగా జాగ్రత్తగా ఉండటం, రోజువారీ అవసరాలు ఎట్లా తీర్చుకోవడాన్ని ప్రభుత్వం ఆలోచించడం. ఇలాగే ఈ యుద్ధం ఇంకొక 4 వారాలు సాగితే, స్టాక్ అయిపోతే మన పరిస్థితి ఏంటనేది కూడా ప్రశ్న వేసుకోవాలి. ఎక్కడికక్కడ కూడా మనం అందరము ఏదన్నా, మనం కరోనా అప్పుడు కొన్ని అది కొట్టినాము, ఏమో చేసినాం. ప్రపంచం గుర్తించేలా 150 కోట్ల మంది ప్రజలు యుద్ధాన్ని ఇష్టపడతలేరు అనేది ప్రపంచం అందరూ తెలవాలి. అటు ఇరాన్కి తెలవాలి, ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికాకి తెలవాలి. మనం మిత్రుడు అనుకుంటున్నాం, కానీ దేనికి మిత్రుడు మనకైతే అర్థం కావడం లేదు. కానీ ఇజ్రాయెల్ని కూడా కోరుకోవాలి మనం, ఖచ్చితంగా మీరు ఆపండి యుద్ధం, ఈ మారణ హోమాన్ని, మానవహనాన్ని ఆపమని చెప్పి మనము సంకేతాలు ఇచ్చేలాగా మనము కొన్ని ప్రక్రియలు చేపట్టాలి. జనం కూడా మనము ఎవరి మీద ఎలాంటి ఆందోళన చేయలేము. కాకపోతే మనం ఒక సందేశాన్ని మనము ఈ రకంగా కొన్ని రకాల ప్రొటెస్ట్లతోని ఇది యుద్ధం మంచిది కాదు, ఆపండి అనే పద్ధతిలో మనము ప్రపంచ దేశాలకు మెసేజ్ ఇవ్వగలిగితే, ఇప్పుడు ఆ యుద్ధం ఆపమని అమెరికాలోనే బ్రహ్మాండమైన ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. ప్రపంచ దేశాలు, అన్ని దేశాలలో ఈ ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. అయినా వాళ్ళు ఆపడం లేదు. వాళ్ళ తుపాకులన్నీ అమ్ముడు పోయే వరకు యుద్ధం చేస్తూనే ఉంటారు. ఇజ్రాయెల్ అయితే మరి వాళ్ళ దేశం ఎంత, వాళ్ళ లెక్క ఎంత, అటు ఇజ్రాయెల్ని చంపుతున్నారు, అటు లెబనాన్ వాళ్ళ చంపుతున్నారు, ఇటు ఇరాన్ వాళ్ళని చంపుతున్నారు. అంటే ఈ మానవ హననం మనం ఆపగలిగే
ఒక ఉన్నత స్థాయి భావజాలం కలిగిన భారతీయ పౌరులుగా మనము అన్ని దేశాలకు మెసేజ్ ఇవ్వాల్సిందిగా చెప్తూ, ఈ మెసేజ్ మనందరిలో ఉండాలి, అందరం ఆ విషయం ఆలోచించాలని చెప్తూ ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.